ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదుపై 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. త్వరలో పంజాగుట్ట పోలీసులు అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. అతన్ని భారతదేశానికి రప్పించాలని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ రోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈ రోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు ఇదిగోండి అక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు, తెలుగు వాళ్ళ. సినీ నటి బీజేపీ నేత కరాటే కళ్యాణి యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ నడి తెలుసు. దుర్గేష్, చెప్పండి, అన్వేష్ మీద రోజుకొక కేసు అయితే నమోదవుతున్న నేపథ్యం కూడా చూసిన, ముఖ్యంగా దేవీ దేవతల మీద అతను చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? కూడా వరుస కేసులు నమోదవుతున్న పరిస్థితి మనం. ఎందుకంటే కేవలం తను విదేశాల్లో పర్యటిస్తూ విదేశాల్లో ఉన్నటువంటి వీడియోల కోసం, తన హైప్ కోసం చేస్తున్నటువంటి ఒక ఫాల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక భారతదేశ సంప్రదాయ పద్ధతిని ఏదైతే జరుగుతుందో, దేవీ దేవతను కూడా కించపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి మాట్లాడుతున్నారు. భారతదేశంలో పుట్టి పెరిగి భారతదేశం పైనే తను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా మండిపడుతున్నట్టు ఇది భారతదేశ పౌరులు కావచ్చు కానివ్వండి, హిందూ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. తను ఎక్కడ ఉన్నారో తక్షణమే ఇక్కడ పిలిపించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే దాకున్న వ్యూవర్షిప్స్ ఏదైతే ఉందో క్షణాల్లో మొత్తం జీరోకి వచ్చిన పరిస్థితి మనం గమనించాలి. ఒక హిందూ భావాలను మనం దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి అన్వేష్ కి సంబంధించిన యూట్యూబ్ కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి అయితే ఉన్నది. తను విదేశాల్లో ఉండి టూర్లు కొట్టుకుంటూ తిరుగుతుంటూ తను డబ్బు సంపాదించుకుంటూ తలకు నెత్తికి తల కన్నకెక్కే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒక కేవలం భారతదేశం పౌరులుగా ఉండి భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ నుంచి పెరిగినటువంటి అన్వేష్ భారతదేశ సాంప్రదాయాలను కించపరిచి మాట్లాడడం మాత్రం ఒక దుర్మార్గమైన మాట అని చెప్పేసి భావిస్తున్నట్టు హిందూ సంఘాలు కూడా మనం ప్రస్తుతానికి చూస్తే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్టు పరిస్థితి. కరాటే కళ్యాణ్ కూడా ఫిర్యాదు చేయడం పోలీసులు కూడా స్వీకరించి కేసు నమోదు చేయడం జరిగింది. నోటీసులు జారీ చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు దానిపైన కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి యూట్యూబ్ పైన కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్తారు. ఎందుకంటే ఎవరు వేరే మతాలను కూడా ఎవరు టచ్ చేయలేకపోతారు. కేవలము హిందూ సాంప్రదాయాలను, హిందూ మతాల పైననే, హిందూ ధర్మం పైనే పడి అసత్యంగా మాట్లాడుతున్నటువంటి దుర్మార్గముల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చాలా మంది కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు ఇతను చేశాడు, నెక్స్ట్ ఇంకొకరు చేస్తారు. అంటే ఇట్లాంటివి జరగకుండా పదే హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి యూట్యూబర్స్ పైన కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్తాను. ఎందుకంటే గతంలో కూడా చూసాము, ఇప్పుడు కూడా మనం అన్వేష్ కూడా చూస్తున్నాం. ఎందుకు వీళ్ళు హిందువులని టార్గెట్ చేస్తారు? వాళ్ళ హైప్ కోసమే హిందువులను టార్గెట్ చేసుకొని ఇట్లా మాట్లాడుతున్నారా అన్న దానిపైన కూడా ప్రశ్నిస్తున్న
మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తను విదేశాల్లో ఉంటూ తిరుగుతూ ఒక ఇండియా సంబంధించినటువంటి వ్యూవర్స్ మాకు ఎక్కడో లేదు, మన భారతదేశంలో ఉన్నట్టు హిందువులే కూడా ఆయన ఎక్కువగా వ్యూవర్స్ ఉండడం వలన కూడా ఇట్లా మాట్లాడడంతో చాలా మంది కూడా వ్యూవర్స్ కూడా దాన్ని ఎలిమినేట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వారిపైన కూడా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ రోజు మాట్లాడుతున్నాడు, ఇంకోటి మాట్లాడితే ఇంకో ఇదంతా కూడా మాట్లాడడం వల్ల హిందువులకు మనోభావాలను ఎంత దెబ్బతీస్తుందని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక ఇది ఇటువంటి ఘటనలు కూడా నెక్స్ట్ భవిష్యత్తులో జరగదు అంటే ఇటువంటి అన్వేషణ వాళ్ళను ఏరివేయాలా, అన్వేషణ ఇలాంటి వాళ్ళను దుర్మార్గులను కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అయితే దుర్గేష్, ప్రధానంగా చూస్తుంటే ఈ మధ్య అన్వేష్ పెట్టిన వీడియోస్ కి లైక్స్ కానీ వ్యూస్ కానీ వెళ్ళని నేపథ్యంలో మళ్ళీ ఒక పబ్లిసిటీ స్టంట్ కోసమే ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సో దానిలో భాగంగానే ఈ విధంగా కామెంట్స్ చేశాడు, తన వ్యూస్ పెంచుకోవడం కోసం అని చెప్పి అనుకోవచ్చా? ప్రతి ఒక్కరు కూడా వ్యూవర్షిప్ కోసము వాళ్ళ డబ్బుల ఆశ కోసము కేవలం హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసుకొని వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని టార్గెట్ చేసుకొని పెంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళ డబ్బుల కోసము అసలు ఏదైనా చేసుకోవచ్చు, కానీ హిందువులనే సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వేరే మతాలు ఉన్నాయి అనేకమైన, వాళ్ళ మీద చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళ మీద చేయరు అంటే అవసరం అంటే వాళ్ళను టచ్ చేసి ఏ విధంగా ఉంటుందనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. మన హిందువులు కూడా ఏమనలేరు, సహనము పాటిస్తారు, హిందువులు కూడా మంచి సహనం ఉన్నది, ఏమనలేరు అని ఒక ఆలోచనతో వాళ్ళు వ్యవహరిస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికి ఉన్నటువంటి మన హిందూ సంప్రదాయం పక్కన పెడితే చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాలను కూడా కించపరుస్తుంది కదా ఎవరైనా కానీ, ఏ యూట్యూబర్ అయినా కానీ ఎవరైతే మేమంటే వేరే మతాల పైన ప్రశ్నించారో వేరే మతాల పైన ఎవరు టచ్ చేయరు, మాట్లాడు. ఎందుకంటే వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రెచ్చిపోతారో తెలుసు. కనుక ఇక్కడ హిందూ సంప్రదాయానికి వస్తే వీళ్ళు పట్టించుకోరు, ఎవరికి వాళ్ళే ఉంటారు, కులాల వైపుగా ఉంటారు అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సాంప్రదాయాన్ని టార్గెట్ చేసుకుని హిందువుల దేవీ దేవతలని కించపరుచు మాట్లాడుతూ తన వ్యూవర్షిప్ పెంచుకునే విధంగా ప్రయత్నం చేసిన బెడ్సి కొట్టింది అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కేవలం ఇది ఈ విధంగా మాట్లాడితే చాలా మంది కూడా ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో, హిందూ వ్యతిరేకులు ఉన్నారో, సెక్యులర్ గా మాట్లాడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూస్తారని ఒక భావనతోని చేసినటువంటి ప్రయత్నం కూడా బెడ్సి కొట్టిందని చెప్పుకోవాలి. కేవలం హిందువులనే టార్గెట్ ఎందుకు చేయాలి వీళ్ళు దానిపైన కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.